వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం టాక్సీ డ్రైవర్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి కొరియా మూవీ. ఇది వచ్చేసి టాక్సీ డ్రైవర్. ఇందులో ఒక టాక్సీ అతను ఉంటాడు. కొరియాలో సియోల్ అని ఉంటుంది. సియోల్లో టాక్సీ డ్రైవర్ ఉంటాడు. ఫస్ట్ ఇందులో క్యారెక్టర్స్ చూద్దాము. ఫస్ట్ ఉంటారంటే టాక్సీ డ్రైవర్ ఫ్యామిలీ ఉంటాడు. ఫస్ట్ టాక్సీ డ్రైవర్ టాక్సీ నడిపి చూపిస్తారు. ప్లస్ ఒక రిపోర్టర్ ఉంటాడు. అతను వచ్చేసి జర్మన్ రిపోర్టర్. సియోల్ పక్కన ఒక గ్రామం గోంచి గ్రామం ఉంటుంది. గోంచి గ్రామంలో కొన్ని గొడవలు అవుతుంటాయి. ఆ గొడవలను న్యూస్ కవరేజ్ చేయడానికి వస్తుంటాడు. నెక్స్ట్ ఇంకా అక్కడ క్యారెక్టర్స్ ఉంటారు. ఆ గోంచి గ్రామంలో అక్కడ స్టూడెంట్స్ లీడర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు బేసిక్గా స్టోరీ లైన్కి వద్దాము. స్టోరీ లైన్కి వచ్చే వరకు ఇంకా ఫస్ట్ టాక్సీ డ్రైవర్ని చూపిస్తారు. సియోల్లో అతను డైలీ టాక్సీ డ్రైవర్ ఎట్లా నడిపాడు ఎంత అనేది అట్లా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. తన జర్మన్ రిపోర్టర్ బుక్ చేసుకుంటాడు. అతనికి గోంచి గ్రామం అక్కడ డ్రాప్ చేయాలని చెప్పి. అయితే అతను బుక్ చేసుకున్న తర్వాత అక్కడ ఆ గోంచిలో అలో చేయరు, అక్కడ గొడవలు అవుతుందని చెప్పి ఆర్మీ వాళ్ళు ఆపుతుంటారు. అయితే ఇతను వచ్చేసి 1 lakh ఇస్తానని అంటాడు. ఆపుతుంటాడు కాబట్టి వీళ్ళు అక్కడ గ్రామం తీసుకెళ్ళిన తర్వాత రిటర్న్ తీసుకెళ్తా అంటాడు. అంటే ఇతను వచ్చేసి మనీ అయితే ఇవ్వము, అతను గ్రామం తీసుకెళ్తే మనీ ఇస్తా అంటాడు. మూవీ మొత్తం ఇద్దరు కాన్వర్సేషన్ నడుస్తుంటుంది. అయితే అడ్డదారి ఒకటి ఉంటుంది. అడ్డదారి నుంచి వెళ్ళి అతను బిజినెస్ మ్యాన్ ఇంపార్టెంట్ అని చెప్పి దానికి గ్రామంకి తీసుకెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తారు. ఆ విలేజ్ వాళ్ళతోటి తను ఒక న్యూస్ కవరేజ్ చేస్తాడు. ఆ విలేజ్లో ఎంతమంది ఉంటారు అనేది, గొడవలు ఎందుకు అవుతున్నాయి అనేది. అక్కడ వచ్చేసి స్టూడెంట్స్ ఉద్యోగాలు చేస్తారని చెప్పి ఆ పోలీసులు వాళ్ళని కొట్టడం అలాంటి గొడవలు అవుతున్నాయి. అయితే ఇతను ఈ మూవీ మొత్తం న్యూస్ కవరేజ్ చేయడం, పోలీసులు వీళ్ళపై దాడి చేయడం అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి వీళ్ళు సివిల్ నుంచి వచ్చారు, వీళ్ళు ఎట్లనే పట్టుకోవాలని చెప్పి అలా ఉంటుంది. సెంటిమెంట్ సీన్స్ చాలా ఉంటాయి. ఈ టాక్సీ డ్రైవర్ వచ్చేసి ఒకసారి ఇతను పంపించి అక్కడ నుంచి ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పి మధ్యలో అనుకుంటాడు. ఆ తర్వాత అతని కెమెరా కార్లో ఉండిపోవడం, అట్లా వీళ్ళు మళ్ళీ అలా కలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా తను వెళ్ళిపో అంటాడు రిపోర్టర్. దానికి మనీ కూడా ఇచ్చేస్తాడు. వారి ఇంట్లో పాప ఉందని చెప్పి తనకు కాల్ చేస్తుంటాడు. ఇతను వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి వెళ్దాం అనుకుంటాడు. మళ్ళీ వెళ్ళి ఆ రిపోర్టర్ని ఎలా తీసుకొచ్చాడు ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి. టోటల్గా యాక్షన్ బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఆ విలేజ్లో ఏమైంది ఏంటి అనేది అది బాగుంటుంది. ఎందుకు దాడి చేస్తున్నారు ఏంటి, అక్కడ నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు ఏంటి అదంతా మూవీలో బాగానే తీశారు. వాళ్ళు తప్పించుకునే సీను, పోలీసులు వాళ్ళని ఫాలో అయ్యేది, వాళ్ళు తప్పించుకునేది, మళ్ళీ అడదారి నుంచి పోలీస్ చేజింగ్ ఉంటుంది. ఆ చేజింగ్లో అడదారి నుంచి ఎలా తప్పించుకున్నారు ఏంటి అది కూడా బాగుంటుంది. మొత్తం మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. కొరియన్ మూవీ. Okay, subscribe to my channel to see the movie reviews.